జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల మండల పట్టణ స్థాయిలో జిల్లా స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో గత 35 సంవత్సరాలుగా చెక్కుముకి సైన్స్ సంబరాల్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ చెక్కుముకి సైన్స్ సంబరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈ చెక్కుముకి సైన్స్ సంబరాల వల్ల ప్రయోజనం ఏంటంటే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ ఆలోచనలు కల్పించడానికి, సైన్స్ పట్ల అభిరుచిని పెంపొందించడానికి, విద్యార్థుల్లో పోటీతత్వాన్ని అలవర్చడానికి, సహకార భావం, దేశభక్తి మొదలైన విషయాల పట్ల అవగాహన కల్పించడానికి ఈ సైన్స్ సంబరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మరి జన విజ్ఞాన వేదికకి ఈ చెక్కుముకి సైన్స్ సంబరాలు అనేవి మంచి పేరుని తీసుకొచ్చాయంటే సందేహం లేదు. మరి ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా జన విజ్ఞాన వేదిక నాయకులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఉపాధ్యాయులు ఎంతో మంది పాల్గొంటున్నారు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తారు. అన్నింటిలో కూడా సైన్స్ యొక్క ప్రిన్సిపల్స్ వర్క్ చేస్తాయి. వితౌట్ సైన్స్ దేర్ ఇస్ నథింగ్ ఎగ్జిస్ట్ ఇన్ ద యూనివర్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు చెప్పారు వై, ఎందుకు, ఎలా, ఏంటి అని మనం ప్రశ్నించుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను ఎదగడానికి ఉంటుంది. ప్రశ్నలనే మీకు ఆ జవాబులను తీసుకెళ్తుంది, ముందుకు ఎదుగుదలను తీసుకెళ్తుంది మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ సుమారుగా 14,000 మంది పరీక్ష రాయిస్తే అందులో సుమారు 35 మంది విద్యార్థులు వచ్చాయంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. 30 పీపుల్ 90 అంటే ఈ 90 చాలా మంచిగా రాసిన రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పాఠశాల విద్యార్థులు కంగ్రాచులేట్ ఎవ్రీవన్ హూ ఇస్ హియర్ బై సక్సీడింగ్ ఇన్ దిస్ ఎగ్జామ్. విద్యార్థులందరూ కూడా సైంటిఫిక్ అఫెక్టివ్ని అభివృద్ధి చేసుకుని భవిష్యత్తులో ఏదైనా సరే సైన్స్ ఆధారంగానే మనం మాట్లాడాలి. ప్రశ్నించే తత్వం రావాలా. ఎందుకు జరుగుతుంది ఎందుకంటే సూర్యుడు ఎందుకు ఉదయిస్తా ఉన్నాడో, ఎందుకు అస్తమిస్తా ఉన్నాడో,
పట్టణాల వ్యాపారాల అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆ సైన్స్ పదాలు దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికి అందరికీ అర్థాలే ఉద్యోగం కూడా కలిగించే విధంగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అటువంటి విజ్ఞానకరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి జన విజ్ఞాన వేదిక నాయకత్వానికి అభినందన విజ్ఞానాలను తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ಅದು ಸ್ಟೀಲ್ ಗ್ಲಾಸ್ ఇది పేపర్ గ్లాస్ ಅದು ఇంటర్ మీకు కొంచెం నేను తీసుకుని అలా తీసుకోవడం ఇవ్వడం దాంట్లో మీరు కొంచెం జాగ్రత్త ఇస్తాను. లాస్ట్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు మాకు ఐడియా లేదు. నేను రెగ్యులంటే జరిగిందని వాళ్ళు చెప్తాం వాళ్ళు మారారు. ఇప్పుడు ఈ గ్లాస్ లోపల నీరు పోస్తే తారడం లేదు. ఎందుకంటే నేను పేపర్ పైన మంచి కోటెడ్ పేపర్ తీసాను. మీకు అది కనిపిస్తుందా? జెడ్పీ హై స్కూల్ జిల్లాలో Hey friends, I hope that you have enjoyed this video very much. Please like, subscribe and share my channel. Thank you friends.